మొన్న వరదల్లో చంద్రబాబు నాయుడు గారు మోకాల్లోతు నీటిలో ఏదైతే ఆయన సెక్యూరిటీ టీం సార్ వద్దు దిగొద్దు అన్నా కానీ ప్రజలు ఇంత వేదన పడుతుంటే నేను చూడలేనని చెప్పేసి ఆయన దిగారు. మనం అంతా మీడియాలో చూసాం. అంటే లైఫ్ రిస్క్ చేసి కూడా సేవలు చేయడం జరిగింది. అది సహించలేని ఈ మూకలు ఆయన ఏం చేయలేదు, ఆయన అసలు ఎలాంటి వరదల్లో చేసింది ఏం లేదు అన్నట్టుగా గుడ్డగాల్చి మీదేస్తున్నారు. గతంలో ఒక పెద్ద స్టేజీ కట్టి రైతును పరామర్శించడానికి ఆ రైతు దగ్గర నుంచి వరి పంటని కొంచెం తీసుకొని ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ లాగా చాలా లగ్జరీగా ఒక ప్రజాప్రతినిధిగా అతను చేయలేదన్నమాట, ముఖ్యమంత్రిగా చేయాలి. అయితే దీని మీద పచ్చి దుష్ప్రచారం చేసేది వాళ్ళు. వరద విషయం కావచ్చు, కల్తీ నెయ్యి విషయం కావచ్చు, పచ్చి అబద్ధాలు. ఇది కరెక్ట్ టైటిల్ వీళ్ళకి, ఇది వీళ్ళదన్నమాట. నిజం చెప్తే ఒట్టు, నిజం చెప్తే వీళ్ళకి 1000 ఒక్కలైపోతారు. మీరు నిజం చెప్పొద్దని ఎప్పుడు తప్పుడు రాతలే రాస్తుంటారు. సాక్షి అందుకే వ్యూవర్స్ ఇది కరపత్రం అని చెప్పేసి ఎవడు కొనట్లా. అంతకుముందు వాలంటీర్ల మీద ఆ భారం వేసి ఎట్లాగో మెయింటైన్ చేశారు. ప్రభుత్వం వాళ్ళదే గనక కోట్ల రూపాయలు యాడ్స్ అని చెప్పేసి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము బొక్కారు. ఇప్పుడు వాళ్ళకి ఇక అబద్ధాలు రాసుకోవడానికి ఉపయోగిస్తున్నారు అన్నమాట.